హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చిన 2 ఫొటోస్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని టెంప్లెట్ పైన మీకు నచ్చిన పేరు పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. నేను క్రియేట్ చేసిన డెమో చూపిస్తాను. ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అయితే మీరు అందరూ అడుగుతున్నారు కదా, మీరు వాడుతున్న రెడ్ కలర్ కైనమాస్టర్ మాకు కూడా ఇవ్వమని. ఫ్రెండ్స్, ఆ కైనమాస్టర్ అనేది 4.11.15 న్యూ వెర్షన్ వీడియో అది. సో దానికి సంబంధించిన వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోని మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఎందుకంటే కైనమాస్టర్ గురించి కొత్త కొత్త అప్డేట్స్ వచ్చాయనుకోండి, ఈ మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ కైనమాస్టర్ న్యూ వెర్షన్ ఉంది కదా రెడ్ కలర్, దీన్ని కూడా ఈ ఛానల్లోనే అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి కైనమాస్టర్ ప్రో 4.11.15 అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో పైన క్లిక్ చేస్తే ఈ ఛానల్లోకి వచ్చేస్తారు. మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్లోనే డౌన్లోడ్ లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కైనమాస్టర్ కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. కైనమాస్టర్ గురించి, కైనమాస్టర్లో వచ్చిన ప్రతి అప్డేట్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఆ ఛానల్ అయితే ఫాలో అయిపోతే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో డెమో అయితే చూశారు కదా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దీనికోసం మీకు కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. ఫ్రీ వెర్షన్ ఉంటే పనిచేయదు. డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రోకి సంబంధించిన వీడియో ఉంది. ఆ వీడియోని చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మీకు ఈ టెంప్లెట్ నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి, ఏదో ఒకటి నైస్ అనో సూపర్ అనో వాసం అనో. సో మీ ఫీలింగ్ అయితే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో క్రియేట్ చేసుకోవడానికి మొత్తం 4 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. టెంప్లెట్, బోర్డరు, స్నో గ్రీన్ స్క్రీను, తర్వాత మై ఎంజిల్ అనే పిఎన్జీ, ఇవి 4 డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇవి 4 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో తీసుకుంటే ఇక్కడ మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకొని దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. మనకి ఎందుకంటే స్టేటస్ వీడియో 30 సెకండ్సే ఉంటుంది కాబట్టి ఇలా 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఇప్పుడు ఈ టెంప్లెట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ టెంప్లెట్ ఇలా వస్తుంది. కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు 2 ఫొటోస్ తీసుకోవాలి. మనకి ఒకే ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, వేరు ఫొటోస్ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరు ఫొటోస్ అయితే ఇందులో సెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఫోటో పెట్టేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేస్తున్నా ఫస్ట్. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి ఇంకొక ఫోటో తీసుకోండి. సేమ్ అయినా తీసుకోవచ్చు, వేరేది ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా పెద్దగా చేసేసి దీన్ని కూడా తీసుకొచ్చి ఈ సెకండ్ గ్రీన్ స్క్రీన్లో పెట్టేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెండ్ టు బ్యాక్ బటన్ టచ్ చేయండి. సో బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి. ఇలా కిందకి వస్తే మీకు క్రోమాకి ఆప్షన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ ఎనేబుల్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. మీకు కీ కలర్ రెడ్ లేకపోతే బ్లూ వస్తుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ప్యూర్ గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి టిక్ మార్క్ పైన టచ్ చేయండి. సో గ్రీన్ కలర్ పోతుంది. మనం ఇక్కడ కాదు కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ తీసుకురావచ్చు, కలర్ బాగా కనబడుతుంది. సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి గ్రీన్ పోయే వరకు. సో ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి, అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను.
సో ఈ విధంగా పెట్టేశాను. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ఫోటోని టచ్ చేశాను. టచ్ చేసి కరెక్ట్గా ఈ యొక్క సర్కిల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇవి 2 ఫొటోస్ని కూడా టచ్ చేసి సైజులు అయితే ఇంక్రీజ్ డిస్క్రీజ్ చేసి ఈ సర్కిల్స్లో సెట్ చేస్తున్నాం. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటోస్ సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి మై ఏంజెల్ అనే పిఎన్జీ పెట్టుకుందాం. ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను. దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి కరెక్ట్గా పొజిషన్లో. సో పెద్దగా చిన్నగా చేసుకునే అవసరం అయితే ఈ విధంగా చేసి ఇక్కడ సెట్ చేయండి. చేసేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి బార్డర్ పెట్టండి. బార్డర్ పెట్టిన తర్వాత స్నవ్ ఎఫెక్ట్ పెడదాం. సో లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా బార్డర్ని, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ అంటారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా అయిపోతుంది. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. మనకి టెంప్లెట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు దీని డిజైన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి స్నవ్ ఎఫెక్ట్ పెడితే సూపర్ ఉంటుంది. దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా ఇప్పుడు టెంప్లెట్తో కలిపి దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే మీరు కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా వస్తుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ స్నవ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వస్తే క్రోమా కీ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఇది ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ తీసుకుంటుంది. ఇక దీన్ని మీరేం అడ్జస్ట్మెంట్ చేయదు. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి మీకు ఏ విధంగా ప్లే చేస్తుందని. అంటే మీకు స్నవ్ ఎఫెక్ట్ కానీ ఈ యొక్క ప్లే అవటం కానీ ఏమైనా తేడాలు ఉంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫొటోస్కి టెంప్లెట్కి మీకు టెంప్లెట్ కలర్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అవ్వలేదు అనిపించింది అనుకోండి. సో మళ్ళీ ఇలా రండి. టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి వస్తే క్రోమా కీ ఉంటుంది కదా. సో దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. సో చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక మంచి లవ్ సాంగ్ పెడదాం. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్లోంచి ఒక మంచి సాంగ్ పైన టచ్ చేస్తే ప్లస్ ఐకాన్ వస్తుంది. సో సాంగ్ కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ సాంగ్ని ఫస్ట్కి లాక్కోండి. ఫస్ట్లో పెట్టండి. సో మనకి ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి షేర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి లవ్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.